నిజామాబాద్ జిల్లాలో ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తోంది. నందిపేట, ఆర్మూర్, నవిపేట్, మోర్తాడ్, కమ్మర్పల్లి అలాగే తదితర మండలాల్లో వర్షం ఏకధాటిగా కురుస్తోంది. వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఉదయం నుంచి కూడా కురిసిన వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఉదయం నుంచి ప్రజలు బయటకు రావట్లేదు. ఓ పక్క స్కూల్స్ పునఃప్రారంభమయ్యాయి, మరోపక్క వర్షం కురుస్తుండటంతో విద్యార్థులు కాస్త అవస్థలు పడుతున్నారు. వర్షాలతో వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఉరవకొండ, వజ్రకరూర్, వేడపనకల్లు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. చెరువులు, వాగులు పొంగిపొరుతున్నాయి. పెంచలపాడు, పొలికి, ఉండబండ, పాల్తూరు మధ్య వాగుల ఉధృతి పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకల తాలూకు వార్త వస్తోంది. వేడపనకల్లు 91, ఉరవకొండ 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో కురుస్తున్న వర్షాల తాలూకు విజువల్స్ చూస్తున్నాం మనం బాక్స్లో. ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. చెరువులు, వాగులు పొంగి పొరులుతున్న పరిస్థితి. పెంచలపాడు, పొలికి అలాగే ఉండబండ, పాల్తూరు మధ్య వాగుల ఉధృతి కనిపిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినట్టుగా వార్త అందుతోంది. విడపనకల్లో 91, ఉరవకొండలో 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పొలాలు, చెరువుల్ని తలపిస్తున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో రానున్న 5 రోజులు కూడా వర్షాలు పడినట్టు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో అతి భారీ వర్షాలు, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలో మోస్తరు వర్షం కురవనున్నట్టుగా వెదర్ అప్డేట్స్ వచ్చాయి. ఈ మేరకు జిల్లా అధికారులను అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే గడిచిన 24 గంటల్లో ఏలూరు జిల్లాలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రైట్, వాతావరణానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ని అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, రానున్న 5 రోజులు కూడా వర్షం అంటున్నారు. మోస్తరు వర్షాల, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా? ఏదన్నా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఏం చెప్తోంది వాతావరణ శాఖ? అప్డేట్ చెప్పండి. హరి, ఇప్పటికే ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్నటువంటి 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అందుకు అనుగుణంగా ఆయా జిల్లాల ఆఫీసర్లకు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. తీసుకోవాల్సినటువంటి చర్యలపై ఇప్పటికే వాతావరణ శాఖ ఒక అలర్ట్ జారీ చేసింది. మరోవైపు బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదు కాబోతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రను ఆనుకుని ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాని ప్రభావంతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో రానున్నటువంటి 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. మనం విజువల్స్లో చూడొచ్చు. సముద్ర వాతావరణం కూడా అలజడిగా మారినటువంటి నేపథ్యంలోనే తీరం వెంబడి గాలుల వేగం కూడా 40 నుంచి అత్యధికంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండనున్న నేపథ్యంలో ఎవరైతే సాంప్రదాయ మత్స్యకారులు వేటకు వెళ్తుంటారో వారెవరూ కూడా వేటకు వెళ్ళరాదు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. అయితే ఇప్పటికే గడిచిన వారం రోజులుగా ఋతుపవనాల విస్తరణ అనేది కాస్త మందకొడిగా సాగినప్పటికీ తాజాగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దాని ప్రభావంతో పూర్తిగా ఋతుపవనాలు కూడా చురుకుగా విస్తరించేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ముందుగానే ఋతుపవనాలు ఏపీని తాకి ఏపీ అంతటా విస్తరించినప్పటికీ కూడా కాస్త వేసవిని తలపించేటువంటి వాతావరణం గడిచిన 10 రోజులుగా నెలకొంది. అయితే తాజాగా ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరోవైపు యూపీ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు రాయలసీమ మీదుగా కొనసాగుతున్నటువంటి ద్రోణి ప్రభావంతో కూడా పూర్తిగా ఇటు రాయలసీమలో కూడా వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా రానున్నటువంటి 5 రోజులు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు, ఇటు ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదు కాబోతా ఉంది. రానున్నటువంటి 24 గంటల్లో ఇప్పటికే ఏలూరు జిల్లాలో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదయ్యేటువంటి
సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. మరోవైపు ఇటు ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, చింతూరు డివిజన్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇటు సత్యసాయి, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున, అన్నమయ్య జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. తీరం వెంబడి గాలుల వేగం కూడా కొనసాగబోతుంది. కొన్ని సందర్భాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం కూడా ఉండనుంది కనుక రైతులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. హరి.